గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లంటే ఆసామాసీ వ్యవహారం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. కమ్యూనిటీల్లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు చాలా మంది కేవలం బ్యాంక్ లోన్, నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ లెక్కలతోనే సరిపెట్టుకుంటారు. అయితే వాస్తవానికి ఒక విలాసవంతమైన కమ్యూనిటీలో నివసించడం అంటే కేవలం ఇంటి అద్దె లేదా ఈఎంఐతో సరిపోయే వ్యవహారం కాదు. ఎందుకంటే ప్రతి నెల చెల్లించాల్సిన మెయింటెనెన్స్ ఛార్జీల్ని కూడా పరిగణలోకి తీసుకున్నాకే మొత్తం బడ్జెట్ ని లెక్కేసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో అదనపు ఖర్చుల గురించి తెలుసా? గేటెడ్ కమ్యూనిటీలో ఈఎంఐకి తోడు మెయింటెనెన్స్ అదనం. కమ్యూనిటీకి అనుగుణంగా నెలకు 5,000 నుంచి 30,000 భారం. మెయింటెనెన్స్ భారం కాకుండా చూసుకోవాలంటున్న ఎక్స్పర్ట్స్. ఇల్లు కొనే ముందు సదరు గేటెడ్ కమ్యూనిటీకి అనుగుణంగా మెయింటెనెన్స్ తో పాటు ఇతర ఖర్చులు, అదనపు భారం గురించి తెలుసుకోవాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మితమవుతున్న పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో లభించే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, పార్కులు, 24 గంటల సెక్యూరిటీ వంటి సదుపాయాలు వినటానికి చాలా బాగుంటాయి. అయితే ఈ సౌకర్యాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీనికి తోడు లిఫ్ట్ల నిర్వహణ, కామన్ ఏరియా లైటింగ్, గార్డెనింగ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం అయ్యే ఖర్చును ఫ్లాట్ యజమానులందరూ కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రాంతం, ప్రాజెక్టు, లగ్జరీకి అనుగుణంగా ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు నెలకు 5,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. ఇది మీ నెలవారీ బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు చెల్లించే ఈఎంఐ 50,000 రూపాయలు అనుకుంటే దానికి అదనంగా మరో 10,000ను మెయింటెనెన్స్ రూపంలో చెల్లించడం అంటే మీ నెలవారీ ఖర్చు 20% పెరిగినట్లేనని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మీరు కమ్యూనిటీలోని సదుపాయాలను వాడినా వాడకపోయినా ఈ మొత్తాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకున్నా అధిక మెయింటెనెన్స్ వల్ల ఆశించిన స్థాయిలో అద్దె రాకపోవచ్చు, లేదా అద్దెకు ఉండేవారు ముందుకు రాకపోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనే ముందు చదరపు అడుగుకు ఎంత మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నారో బిల్డర్ను లేదా అక్కడి అసోసియేషన్ అడిగి తెలుసుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం ఈ ఛార్జీలు ఎంత శాతం పెరిగే అవకాశం ఉందో కూడా అంచనా వేయాలి. ఇల్లు కొనే ముందు కేవలం ఇంటి అందాన్ని, సౌకర్యాలను చూసి మాత్రమే కాకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే స్తోమత మనకు ఉందా లేదా అని ఆలోచించినప్పుడే ఆ ఇల్లు మనకు నిజమైన ఆస్తిగా మారుతుంది. లేదంటే ఇంటి రుణానికి సంబంధించిన ఈఎంఐతో పాటు మెయింటెనెన్స్ ఖర్చు భారంగా మారుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.